న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం జాతీయ రహదారి 216లోని బైపాస్ లో గురువారం లారీ కారు ఢీకొన్నాయి. తాటిపాక గ్రామానికి చెందిన వెలికొండ సత్తిపండు యానం మీదుగా వెళ్తున్న సమయంలో తమిళనాడుకు చెందిన లారీ రాంగ్ రూట్ లో వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలవగా హుటాహుటిన యానాం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తరలించి కేసు నమోదు చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం జాతీయ రహదారి 216లోని బైపాస్ లో గురువారం లారీ కారు ఢీకొన్నాయి. తాటిపాక గ్రామానికి చెందిన వెలికొండ సత్తిపండు యానం మీదుగా వెళ్తున్న సమయంలో తమిళనాడుకు చెందిన లారీ రాంగ్ రూట్ లో వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలవగా హుటాహుటిన యానాం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తరలించి కేసు నమోదు చేశారు. ఏం పేరు? రమేష్. రమేష్ எப்படி போக முடியும்? வண்டி எடுத்து நீங்க வண்டி కార్లో ఉందా అనుకున్నాను నేను. జస్ట్ పిచ్చి అవతలే ఓవర్టేక్ చేశారు. బాగానే వెళ్తున్నారు. స్పీడ్ ఏం లేదు, 60 50-60 ఆ రేంజ్లో స్పీడ్ ఉంటుందండి. ఇక్కడ యాక్సిడెంట్ అయితే తెలుసున్న వాళ్ళు ఉన్నారని నేను ఆగా బండి పక్క తీసుకుని గుద్దినప్పుడు కాకి ఏం లేదన్న ఒంటి మీద. డ్రైవర్ ఉన్నారట. రాజోలని మా సొంతూరు. మేము వస్తుంటే 60 స్పీడ్లో వస్తున్నామని లారీ అతనే వచ్చాడు. మేము 60 స్పీడ్లో నాకు స్లో అయిపోయి బ్రేక్ కొట్టినప్పుడు తగిలేసి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం పంచాయతీలో సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన ఎన్డీఏ కూటమి గ్రామ నాయకులతో సమావేశం ఏర్పాట్లు చేశారు. గ్రామంలోని చేపట్టబోయే అభివృద్ధి పనులపై చర్చించి ఎన్డీఏ కూటమి నాయకులు అభిప్రాయాలను తీసుకున్నారు. ప్రభుత్వం ద్వారా మంజూరు అయిన నిధులను ప్రక్కతో పట్టకుండా గ్రామ అభివృద్ధికి ఖర్చు చేసే వారి ద్వారా పనులు చేపట్టాలంటూ తీర్మానం చేశారు. నాయకులు ఈ సందర్భంగా
సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పనులపైన ఎప్పుడు సమావేశం ఏర్పాట్లు చేయలేదని, ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, సర్పంచు తెల్లంపూడి నాగేశ్వరరావు గ్రామ అభివృద్ధి పనులపై చర్చించి పనులు చేయడంపై హర్షం వ్యక్తం చేసి తెల్లపూడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని తాతపూడి నాగేశ్వరరావు, చీకట నాగేశ్వరరావు, కొప్పుశెట్టి బుజ్జి, బాలకృష్ణ, కావూరి శ్రీనివాస్, కోరుకొండ రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం పంచాయతీలో సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన ఎన్డీఏ కూటమి గ్రామ నాయకులతో సమావేశం ఏర్పాట్లు చేశారు. గ్రామంలోని చేపట్టబోయే అభివృద్ధి పనులపై చర్చించి ఎన్డీఏ కూటమి నాయకులు అభిప్రాయాలను తీసుకున్నారు. ప్రభుత్వం ద్వారా మంజూరు అయిన నిధులను ప్రక్కతో పట్టకుండా గ్రామ అభివృద్ధికి ఖర్చు చేసే వారి ద్వారా పనులు చేపట్టాలంటూ తీర్మానం చేశారు. నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పనులపైన ఎప్పుడు సమావేశం ఏర్పాట్లు చేయలేదని, ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, సర్పంచు తెల్లంపూడి నాగేశ్వరరావు గ్రామ అభివృద్ధి పనులపై చర్చించి పనులు చేయడంపై హర్షం వ్యక్తం చేసి తెల్లపూడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని తాతపూడి నాగేశ్వరరావు, చీకట నాగేశ్వరరావు, కొప్పుశెట్టి బుజ్జి, బాలకృష్ణ, కావూరి శ్రీనివాస్, కోరుకొండ రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 55,000తో ఫినిషింగ్ వాటర్ ట్యాంకు చుట్టూ ఫినిషింగ్ చేసి దానికి ఒక గేట్ పెట్టేలాగా అదొక వర్క్. ఇంకా అలాగే ఇక్కడ ఏడుకొండల గారి ఇంటికాడ నుంచి టేక్దాస్ గారి ఇంటి వరకు ఒక వర్క్. ఈ పంచాయతీ నిధులతో సుమారు 5 లక్షల రూపాయలతో ఈ పనులు చేయడం. అలాగే మరి కొన్ని ఏరియాల్లో ఇప్పుడు సీసీ రేట్లు వేయాలంటే మళ్ళీ పలుసు రావాలి. అందుకని ప్రస్తుతానికి అక్కడ మన చీకటి నాగేశ్వరరావు గారి వీధి ఒక గ్రావెల్ రోడ్డు, అలాగే నల్లా రావణ్ గారి ఇంటికాడ ఒక గ్రావెల్ రోడ్డు, మరి అలాగే ఇక్కడ జిత్తికరాజు గారి ఇంటికాడ ఒక గ్రావెల్ రోడ్డు, అలాగే ఇంకా కొన్ని చోట్ల వేయవలసి ఉంది. ఇవన్నీ కూడా మరి ఇవాళ కూటమి నాయకులు అందరూ అభిప్రాయంతో మరి ఇది ఏది చేస్తే బాగుంటుంది, ఇది ఎవరు చేస్తే బాగుంటుంది అన్న దానికి మరి ఇక్కడ ముఖ్య నాయకులు అందరినీ కూడా పిలిపించి, అలాగే వెంకటేశ్వర గారి ముగ్గురు వెంకటేశ్వర గారిని కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆయన బయటకు వెళ్ళారు. అలాగే ఇంకా ముఖ్య నాయకులు ఇప్పుడు వచ్చిన నాయకులు అందరితో కూడా కార్యక్రమం నడపమని చెప్పడంతో మరి అలాగే మన ఇక్కడ ముఖ్యంగా మన చీకటి నాగేశ్వర గారికి, తాతపూడి నాగేశ్వర గారికి, రావు గారికి, మాస్టర్ గారికి, బాలకృష్ణ గారికి, లోపలికి, మన నెంబర్ గారికి, శ్రీని గారికి, సత్యబాబు గారి నెంబర్ గారికి అందరికీ కూడా మరి ఇక్కడికి వచ్చి మరి మాతో సహకరించి ఇవన్నీ మాట్లాడుకున్నందుకు అందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఈరోజు మన గ్రామ సమస్యల కోసం, అభివృద్ధి కోసం మనందరూ కలుసుకోవడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఏదైనా జరిగేటప్పుడు ఇలా నలుగురు కూర్చుని మాట్లాడుకుంటే, ఆ నలుగురు విషయాలు మనం ఏదైనా మాట్లాడుకుంటే దానివల్ల అక్కడ మన అభివృద్ధి అనేది ఏం చేయాలి ఏంటనే ఆలోచన కూడా వస్తుంది. అయితే ఇక్కడ పాల్గొన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులు, అలాగే బీజేపీ కుటుంబ సభ్యులకి నా నమస్కారాలు. దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ తెల్లపూడి నాగేశ్వరరావు గారికి, సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే మా గ్రామ అభివృద్ధికి శాంక్షన్ చేసినటువంటి ఈ రోడ్డు అయితే గుడి దగ్గర ఇప్పటి నుంచో గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలాసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే దాని మీద అలాగే మాకు స్కూల్ పక్కనే అక్కడ పిల్లలు వెళ్ళే దారి కూడా అది కూడా చాలా ముప్పు ప్రాంతం, దానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో మా గ్రామం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనికి అదేవిధంగా మన పార్టీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క మీటింగ్ ఉద్దేశించి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో సుంకరపాలెం గ్రామంలో సెలక్షన్ అయినటువంటి ఫినిషింగ్ వర్క్ కానీ, రహదారికి సంబంధించిన విషయాలు కానీ మరి సర్పంచ్ గారి దృష్టికి రావడం జరిగింది. వాటికి సంబంధించి సర్పంచ్ గారు ఎస్టిమేట్ ఇచ్చడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరూ పిలిచి మన గ్రామానికి ఈ విధమైన నిధులు వచ్చాయి, వీటిని ఏ విధంగా చేద్దాం, మరి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం, దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు, మనలో ఎవరైనా దీన్ని ముందుకు తీసుకుని కార్యక్రమం సక్రమంగా మరి పూర్తి చేయించడని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా మరి ఆయనకు వచ్చిన ఈ యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో ఆయనే చేయించవచ్చు. అలా కాకుండా ఆయన కూటమి ప్రభుత్వాన్ని, అలాగే చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, మన దాంట్లో మిచ్చిబాబు గారు, మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని మరి ముందుకి తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలి. అలాగే కూటమి ప్రభుత్వం కోసం మరి అపోజిషన్ పార్టీలో ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో
ఇవాళ మరి ప్రతి కార్యకర్తల నాయకులను గుర్తించాలి అనే ఉద్దేశంతో మన సర్పంచ్ గారు ఈ యొక్క కార్యక్రమానికి బీజం వేసినందుకు ఆయనకి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇదే విధానం మరి మన గ్రామానికి ఏమొచ్చినా కూడా ఇదే విధంగా మరి కుటుంబ నాయకులందరూ పిలిచి ఇలాగ సంప్రదం చేసుకుంటూ అందరికీ మధ్య జరుగుతుంది. ఎక్కడెక్కడ ఏం చేయాలో, ఎక్కడ మైనస్ ఉన్నాయో, ఎక్కడ ప్లస్ ఉన్నాయో, మరి ఎక్కడ ఏ విధంగా వర్క్ చేస్తే బాగుంటుంది అనేది ఆ ఏరియా నాయకులు తెలుస్తుంది. కాబట్టి అది వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్తే సక్రమంగా అందరికీ న్యాయం జరుగుతుంది. మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అందరూ సంతోషంగా పడే విధానం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధానం కొనసాగితే బాగుంటుందని మరి మరొకసారి మరి కార్యక్రమం ఏర్పాటు చేసి అధ్యక్షత వహించినటువంటి తాళరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురం కల్లాటివారి రేవ్ సమీపంలో గోకులం పథకం ద్వారా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిర్మించిన గోశాలను శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పయ్యేల మంగేష్, శ్రీనివాస్, ఎంపీపీ రాయుడు సునీత, గంగాధర్, ఎంపీడీఓ సత్యనారాయణ, నాయకులు టేకుముడి లక్ష్మణరావు, పొన్నుమండ లావణలక్ష్మి, కట్టా త్రిమూర్తులు, వాడ్రె వీరబాబు, తూరుపుడి బాబు, మందల గంగా, సూర్యనారాయణ, నిమ్మకాయల మూర్తి, ఏరుపల్లి వీరన్న యాదవ్, ఉమామహేశ్వరి, కృష్ణ సత్య, స్థానిక వార్డు సభ్యులు కట్టి వేణు, లక్ష్మీ పార్వతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాళరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురం కల్లాటివారి రేవ్ సమీపంలో గోకులం పథకం ద్వారా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిర్మించిన గోశాలను శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పయ్యేల మంగేష్, శ్రీనివాస్, ఎంపీపీ రాయుడు సునీత, గంగాధర్, ఎంపీడీఓ సత్యనారాయణ, నాయకులు టేకుముడి లక్ష్మణరావు, పొన్నుమండ లావణలక్ష్మి, కట్టా త్రిమూర్తులు, వాడ్రె వీరబాబు, తూరుపుడి బాబు, మందల గంగా, సూర్యనారాయణ, నిమ్మకాయల మూర్తి, ఏరుపల్లి వీరన్న యాదవ్, ఉమామహేశ్వరి, కృష్ణ సత్య, స్థానిక వార్డు సభ్యులు కట్టి వేణు, లక్ష్మీ పార్వతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెళ్తాను ఏంటి సరే సరే కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పటవల గ్రామంలో కోరంగి వంతెన సమీపంలో అగ్నికుల క్షత్రియులకు ఓఎన్జీసీ సంస్థ ద్వారా అందించే పరిహార పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఆ ప్రాంగణాన్ని ఆయన సహచరులతో పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ సుమారు 10,000 మంది సుమారు 10,000 మంది అగ్నికుల క్షత్రియులు సభకు హాజరు కానున్నారని వారికి అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పటవల గ్రామంలో కోరంగి వంతెన సమీపంలో అగ్నికుల క్షత్రియులకు ఓఎన్జీసీ సంస్థ ద్వారా అందించే పరిహార పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఆ ప్రాంగణాన్ని ఆయన సహచరులతో పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ సుమారు 10,000 మంది సుమారు 10,000 మంది అగ్నికుల క్షత్రియులు సభకు హాజరు కానున్నారని వారికి అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. జగ్గంపేట కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా గంజాయి బ్లాస్ట్ బీభత్సం సృష్టించింది. నూతన సంవత్సరం వేళ కిర్లంపూడి మండలం కృష్ణవరం జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద మంగళవారం రాత్రి జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్ కానిస్టేబుళ్లతోని వాహన తనిఖీలను చేపట్టారు. అర్ధరాత్రి సుమారు 1:30 సమయంలో విశాఖ వైపు నుంచి రాజమహేంద్రం వరకు వెళ్తున్న కారును అనుమానంతో పోలీసులు ఆపారు. రోడ్డు పక్కకు ఆపుతున్నట్లుగా నటించిన డ్రైవర్ ఒక్కసారిగా వేగంగా ముందుకు పోనిచ్చాడు. అప్పటికే ఆ వాహనం ముందు నిల్చున్న కిర్లంపూడి స్టేషన్ కానిస్టేబుల్ జి లోబరాజుతో పాటు మరో కానిస్టేబుల్ ను ఢీకొంటూ కారు ఢీకొని దూసుకుపోయింది. లోబరాజు అపస్మారక స్థితికి చేరుకోగా ఆసుపత్రికి తరలించారు. మరో కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. కారును రాజనగరం సమీపంలో కెనాల్ రోడ్లో డ్రైవర్ వదిలి పరారయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన కారులో గంజాయి ఉన్నట్లు సమాచారం. పోలీసులు పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. కాకినాడ జగ్గంపేటలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో గురువారం జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామీణ సాంప్రదాయ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, డిఎస్పీ శ్రీహర్రాజు పాల్గొని పోటీలను ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి శాంతి కపోతాలను గాలిలోకి ఎగరవేశారు. ఎమ్మెల్యే నెహ్రూ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రామీణ సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలని, సంక్రాంతి సందర్భంలో జూదాలు, కోడిపందాలు ప్రోత్సహించకుండా చక్కటి వాతావరణంలో 5 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అంటూ పిలుపునిచ్చారు. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయకుండా మీ ప్రాణాలను కాపాడుకోవాలి. జగ్గంపేటలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో గురువారం జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామీణ సాంప్రదాయ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, డిఎస్పీ శ్రీహర్రాజు పాల్గొని పోటీలను ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి శాంతి కపోతాలను గాలిలోకి ఎగరవేశారు.
ఎమ్మెల్యే నెహ్రూ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రామీణ సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలని, సంక్రాంతి సందర్భంలో జూదాలు, కోడిపందాలు ప్రోత్సహించకుండా చక్కటి వాతావరణంలో 5 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అంటూ పిలుపునిచ్చారు. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయకుండా మీ ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. గవర్నమెంట్ హై స్కూల్ వాలీబాల్ స్టేట్ కబడ్డీ మ్యాచ్ లో ఆడొచ్చింది అమ్మాయి. స్కూల్ గేమ్ సెలక్షన్స్ లో అండర్ 14 స్టేట్ మీద ఆడిన అమ్మాయి పిత గవర్నమెంట్ హై స్కూల్. అలా ఉండిపోయి అన్నీ వచ్చేది అది తెచ్చేది వెళ్ళి గవర్నమెంట్ హై స్కూల్ జగ్గంపేట. ఓకే ఇక్కడ తీసుకోండి. మరి మెన్ వాలీబాల్స్ ప్లేయర్స్ అందరూ రెడీగా ఉండాలి. వాలీబాల్ మర్రిపాత పత్తూరు ఎన్నిటిలో రెడీగా ఉండాలి. అఫీషియల్స్ వస్తున్నారు. మరి అతిథి కూడా మీ మ్యాచ్ రెడీగా ఉండాలి. అందరూ కూడా మొత్తం నేను చూసుకోవద్దు. గ్రామీణ సాంప్రదాయ క్రీడ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడలను ప్రోత్సహించాలనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి డిఎస్పి గారు, అలాగే అప్పలరాజు గారు, రమేష్ గారు, మండలాధ్యక్షుడు నాగబాబు గారు, ఇంకో మండలాధ్యక్షుడు కర్నంపూడి మండలాధ్యక్షుడు రవి గారు, భద్రం గారు, మోహన్ రావు గారు, చిట్టుబాబు గారు, వెంకటేశ్వరరావు గారు, మణిబాబు గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షుడు చంటి గారు, మిత్రులారా, ఈ కార్యక్రమానికి ప్రధాన నిర్వాహకులు పోలీస్ శాఖ సిఐ గారి దగ్గర నుంచి మన 3 ఎస్ఐలు, కానిస్టేబుల్స్ అందరూ కలిసి సమన్వయం చేసి ఈ గ్రామీణ క్రీడల్ని ఒక్కసారి మళ్ళీ ప్లే గ్రౌండ్లోకి తెద్దామని చెప్పి నిర్ణయం తీసుకుని ఇది ప్రభుత్వం మేరకు సూచనల మేరకు చేస్తున్నటువంటి కార్యక్రమం. ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ప్రథమ స్థానంలో మనం ఉండేటటువంటి పరిస్థితికి నిధులు కూడా కేటాయించుకోవాలి. దానికి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మేమంతా కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. అదే దృష్టిలో పెట్టుకొని గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఒక మినీ స్టేడియంని ఇక్కడ మనం ఇండోర్ స్టేడియం నిర్మాణం చేసుకున్నాం. ఎవరినైనా వేస్తారా దీనికి? అన్నదాని మీద కూడా ఇంకా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే నాలో ఉన్నటువంటి ఆత్రం కానీ ఆతృత కానీ తగ్గలేదు. నియోజకవర్గానికి ఒక
ఒక 20 ఎకరాలు క్రీడా ప్రాంగణంతో ఎవరు 20 ఎకరాల స్థలాన్ని చూపెట్టగలిగితే వాళ్ళకి ఒక పెద్ద స్టేడియంని అన్ని వసతులు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం పరంపేట గ్రామంలో పేరంటాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆకతాయిలు కవ్వింపు చర్యలకు పాల్పడి 1వ తారీఖు అర్ధరాత్రి పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లుగా స్థానికులు తెలిపారు. ఇటీవలే హిందూ దేవాలయాలపై జరుగుతున్న ఘటనలు దృష్టిలో పెట్టుకుని దోషులను వెంటనే పట్టుకొని శిక్షించాలి అని డిమాండ్ చేస్తూ గస్తీ ఏర్పాట్లు చేయాలని కోరారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం పరంపేట గ్రామంలో పేరంటాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆకతాయిలు కవ్వింపు చర్యలకు పాల్పడి 1వ తారీఖు అర్ధరాత్రి పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లుగా స్థానికులు తెలిపారు. ఇటీవలే హిందూ దేవాలయాలపై జరుగుతున్న ఘటనలు దృష్టిలో పెట్టుకుని దోషులను వెంటనే పట్టుకొని శిక్షించాలి అని డిమాండ్ చేస్తూ గస్తీ ఏర్పాట్లు చేయాలని కోరారు. జరుగుతున్న అరాచకాలను అరికట్టాలి. జరిగే సంఘటనని ఖండించాలి. జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శిక్షించాలి, దోషులను వెంటనే శిక్షించాలి, దోషులను వెంటనే శిక్షించాలి, దోషులను వెంటనే శిక్షించాలి. న్యాయం కావాలి, కావాలి, న్యాయం కావాలి, కావాలి, కావాలి. దేవాలయంపై జరిగిన అరాచక న్యాయం కావాలి, కావాలి, కావాలి. ఈ రోజు పొద్దున్నే మాకు పూజారి పెట్టుకుంటామండి మేము ఈరబాబు గారు. మీరు చెప్పండి. ప్రశాంతంగా అలా ఏదో అనుకున్నారండి, మళ్ళీ ఇంకోటి వచ్చి మళ్ళీ సౌండ్. ఇక్కడ ఈరోజు మా పరంపేట గ్రామం నందు పేరంటాల అమ్మవారి ఆలయనందు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైనది. ఈ ఘటన ఈరోజు నైటు ఇంచుమించు 2-2:30 ప్రాంతంలో ఈ ఘటన జరగడం జరిగింది. తర్వాత మా ఆలయ ప్రధాన పూజారి అయిన ఈరబాబు గారు వచ్చి గుడి తలుపులు తెరిచే టైంకి ఇదంతా గుడిలో ఫైర్ అవుతుంది. ఆ ఫైర్ ఏంటన్నది చూస్తే అక్కడున్న మొత్తం గుళ్ళోని మైక్ సిస్టమ్ ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేయబడింది. ఈ ఘటనలో మరి చేసిన దొడ్డంగులను దోషులను వెంటనే శిక్షించాలని, దీన్ని న్యాయం చేయాలని, దీనికోసం ప్రతి హిందువు కూడా ఈ ఖండించాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ ఘటనపై స్పందించాలని కోరుకుంటూ మా పరంపేట గ్రామ పెద్దగా, మా పరంపేట దేవస్థాన కమిటీ సభ్యులుగా మేము కోరుకుంటాము. మా పేరంటాలమ్మ అమ్మవారి గుళ్ళో పొద్దున్న 4 గంటలకి మంటలు రావడం జరిగిందండి. ఆ మంటలు రావడం జరిగినప్పుడు మా పూజారి మాకు చెప్పాడు. నేను ఆ పెద్దలందరినీ కేకేసి మేము చూసుకున్నామండి.
అప్పుడు ఏంటన్నది పోలీసు వారికి కంప్లైంట్ చేసాం. పైరు పెట్రోల్ వేసి అదే పెట్రోల్ వేయకుండా మంట రాదు కదండి, అది మంట రానంలో పెట్రోల్ వాసన కూడా వచ్చింది. మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసామంటే పైరులు కూడా కంప్లైంట్ చేసాం, పైరులు కూడా వచ్చారు. దీని కొద్దిగా అగ్గి కొద్దిగా మాపు జరగడం జరిగింది. తర్వాత ఏమో మా గ్రామస్తులు అందరూ వచ్చి మేము ఇక్కడ సేవ చేసుకుని, ఈ హిందూ దేవస్థానం ఎవరైనా ఇలాంటివి జరుగుతూ ఉంటే మనంతా హిందువులందరూ కలిపి దీనికోసం పోరాడినాం, మనం ఉండాలండి, ఖండించాలండి. దోశ తగలబెట్టిన వాళ్ళు ఎవరన్నా ముద్దాయిల్ని వాళ్ళు ఖచ్చితంగా మనం శిక్షించాలని మా గ్రామం పరంపేట గ్రామం తరపుని మేము డిమాండ్ చేస్తాం. ఇటీవల కాలంలో మన హిందూ దేవాలయాల మీద దాడులు అనేకమైన జరుగుతున్నాయి. ఈరోజు చూస్తే మన యానంలోని పరంపేటలో ఉన్నటువంటి పేరంటాళ్ళ అమ్మవారు మనందరికీ ఎంతో పవర్ఫుల్ అమ్మవారు. ఆ అమ్మవారి గుడిలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తెల్లవారుజామున పెట్రోల్ పోసి అందించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఇక్కడ ఉన్నటువంటి యాంప్లిఫైరు గుడిలో కొన్ని సామాన్లు కూడా ధ్వంసమైనాయి. ఈ యొక్క ఘటన హిందువులందరినీ కూడా చాలా బాధ కలిగించింది. ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగకుండా ఉండాలి అంటే మేము పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఈ యొక్క దోషులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని మేము విశ్వ హిందూ పరిషత్ మరియు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ RSS తరఫున ఈ పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా ఇటువంటి దేవాలయాలపై దాడులు జరగకుండా ఉండేలా ఈ దోషులు కఠినంగా శిక్షించాలని మేము కోరుచున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. సరిపోద్దా? అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నూతన సంవత్సర వేడుకల్లో వచ్చిన పుస్తకాలు, పెన్నులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పలు పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేశారు. కొత్తపేట మండలం వాడపాలెం హైస్కూల్లో పుస్తకాలు, పెన్నులను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానంతో వచ్చేవారిని పూలదండలు, బొకేలు వంటివి తేవద్దని, విద్యార్థులకు ఉపయోగకరమైన పుస్తకాలు, పెన్నులు వంటివి తీసుకురావాలని ముందుగా తెలియజేయడం జరిగిందని, చెప్పినట్లుగానే నియోజకవర్గ ప్రజలు, కూటమి పార్టీల కుటుంబ సభ్యులు, అధికారులు, ఉద్యోగులు, అభిమానులు పెన్నులు, పుస్తకాలు తీసుకువచ్చారని, వాటిని విద్యార్థులకు ఉపయోగపడేలా స్కూళ్ళకి అందించడం జరిగిందని చెప్పారు. వాడపాలెం వానపల్లి బెల్లకూరు కొత్తపాలెం హై స్కూల్లో ఈ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ఇలా విద్యార్థులకు ఉపయోగకరమైన పుస్తకాలు, పెన్నులు వంటివి తెచ్చిన వారికి సత్యానందరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నూతన సంవత్సర వేడుకల్లో వచ్చిన పుస్తకాలు, పెన్నులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పలు పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేశారు. కొత్తపేట మండలం వాడపాలెం హైస్కూల్లో పుస్తకాలు, పెన్నులను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానంతో వచ్చేవారిని పూలదండలు, బొకేలు వంటివి తేవద్దని, విద్యార్థులకు ఉపయోగకరమైన పుస్తకాలు, పెన్నులు వంటివి తీసుకురావాలని ముందుగా తెలియజేయడం జరిగిందని, చెప్పినట్లుగానే నియోజకవర్గ ప్రజలు, కూటమి పార్టీల కుటుంబ సభ్యులు, అధికారులు, ఉద్యోగులు, అభిమానులు పెన్నులు, పుస్తకాలు తీసుకువచ్చారని, వాటిని విద్యార్థులకు ఉపయోగపడేలా స్కూళ్ళకి అందించడం జరిగిందని చెప్పారు. వాడపాలెం వానపల్లి బెల్లకూరు కొత్తపాలెం హై స్కూల్లో ఈ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ఇలా విద్యార్థులకు ఉపయోగకరమైన పుస్తకాలు, పెన్నులు వంటివి తెచ్చిన వారికి సత్యానందరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉపయోగపడే సందేశాత్మకమైనటువంటి పరిశోధనలు ఆ వయసులో హై స్కూల్ స్టాండర్డ్లో చక్కటి పరిశోధనలతోటి వారు అక్కడ డెమాన్స్ట్రేట్ చేశారు. కొన్ని విషయాలు చాలా బాగున్నాయి. ప్లాస్టిక్ రీసైక్లింగ్ కానీ, లేదా న్యూట్రిషన్ ఫుడ్ కానీ, సోలార్ కానీ, ఇరిగేషన్ డ్యామ్స్ కానీ, చాలా స్పేస్కి సంబంధించి కానీ చాలా విషయాల మీద వారు ఒక డెమాన్స్ట్రేట్ ద్వారా కొన్ని మోడల్స్ చేసి పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటే చాలా అబ్బురపరిచింది. ఎందుకంటే ఆ నాలెడ్జ్ ఈ వయసు నుండి వారికి అలవాటు పట్టడం, మరి ఇన్నోవేషన్ చేయటం,
ఒక ప్రభుత్వ స్కూళ్ళ పిల్లలు కూడా చాలా చక్కగా అందులో పాల్పంచుకోవటం చాలా గొప్పగా ఉంది. ఇప్పుడే చూసి వచ్చాను. ఈ విధమైన స్టాండర్డ్స్ కావాలి. ఎందుకంటే కాంపిటేటివ్ పీరియడ్ ఇది. ఈ కాంపిటేటివ్ పీరియడ్లో పిల్లలు నిలదొక్కోవాలంటే పోటీ పడాలి. ఆలోచనలు కూడా ఆ స్థాయిలో ఉండాలి. ఆ స్థాయిలోనే పిల్లలు ఇప్పుడు ఈరోజు ముందుకు వస్తున్నారు. మరి ఇది చాలా ఆ పిల్లలు కూడా వెళ్ళి చూడవలసిన కూడా చూడవచ్చు అనేది కూడా చూస్తే బాగుంటుంది అనేది కూడా తెలియజేస్తూ అందరికీ కూడా అందించాలి చేయండి. ఇంకొకటి వచ్చింది, మిడ్ డే మీల్స్ అందరూ కూడా పిల్లలు భోజనం చేయట్లేదు, చిన్న ఇబ్బంది ఉందంట. మిడ్ డే మీల్ అందరూ ఒక సమానత్వంగా మనం స్కూల్లో పిల్లలు అందరూ కూడా తరతమ భేదాలు లేకుండా దానికి ఉపయోగపడే సందేశాత్మకమైనటువంటి పరిశోధనలు ఆ వయసులో వారు హై స్కూల్ స్టాండర్డ్లో చక్కటి పరిశోధనలతోటి వారు అక్కడ డెమాన్స్ట్రేట్ చేశారు. కొన్ని విషయాలు చాలా బాగున్నాయి. ప్లాస్టిక్ రీసైక్లింగ్ కానీ, లేదా న్యూట్రిషన్ ఫుడ్ కానీ, సోలార్ కానీ, ఇరిగేషన్ డ్యామ్స్ కానీ, చాలా చాలా స్పేస్కి సంబంధించి కానీ చాలా విషయాల మీద వారు ఒక డెమాన్స్ట్రేట్ ద్వారా కొన్ని మోడల్స్ చేసి పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటే చాలా అబ్బురపరిచింది. ఎందుకంటే ఆ నాలెడ్జ్ ఈ వయసు నుండి వారికి అలవాటు పట్టడం, మరి ఇన్నోవేషన్ చేయటం, ఒక ప్రభుత్వ స్కూళ్ళ పిల్లలు కూడా చాలా చక్కగా అందులో పాల్పంచుకోవటం చాలా గొప్పగా ఉంది. ఇప్పుడే చూసి వచ్చాను. ఈ విధమైన స్టాండర్డ్స్ కావాలి. ఎందుకంటే కాంపిటేటివ్ పీరియడ్ ఇది. ఈ కాంపిటేటివ్ పీరియడ్లో పిల్లలు నిలదొక్కోవాలంటే పోటీ పడాలి. ఆలోచనలు కూడా ఆ స్థాయిలో ఉండాలి. ఆ స్థాయిలోనే పిల్లలు ఇప్పుడు ఈరోజు ముందుకు వస్తున్నారు. మరి ఇది చాలా ఆ పిల్లలు కూడా వెళ్ళి చూడవలసిన కూడా చూడవచ్చు అనేది కూడా చూస్తే బాగుంటుంది అనేది కూడా తెలియజేస్తూ అందరికీ కూడా అందించాలి చేయండి. ఇంకొకటి వచ్చింది, మిడ్ డే మీల్స్ అందరూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.